నమస్కారం. నా పేరు మఠం ఋషికేష్. నేను మన షాద్నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 25వ వార్డును భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను గతంలో షాద్నగర్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాల కాలం నేను పనిచేశాను. నాకు స్థానికంగా షాద్నగర్ మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే షాద్నగర్ కూతవేటు దూరంలో ఉంది. ఎందుకంటే హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉంది. మనం అందరం చూస్తున్నాం. షాద్నగర్లో ఇప్పటికీ కూడా గతంలో గ్రామ పంచాయతీలో ఉన్న పనులే ఉన్నాయి. ఎందుకంటే ఈ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలు ఒకటే బాగుపడే తప్ప ఇంకా చాలా పనులు ఎక్కడొక్కడనే ఉన్నాయి. మీరు గమనిస్తే 2014 సంవత్సరం తర్వాత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుండి ఈ శానిటేషన్లో భాగంగా తడి చెత్త పొడి చెత్త అనే విధానాన్ని తీసుకురావడం వల్ల మనము 80% స్వచ్ఛ భారత్ను మనం షాద్నగర్ పట్టణంలో సాధించడం జరిగింది. అలాగే నేను ఒకటే మాట చెప్తున్నా, 25వ వార్డు ప్రజలారా, నేను కానీ నన్ను గెలిపిస్తే ఈ వార్డులో లేని సమస్యలన్నిటి కూడా నేను పరిష్కారం చూపిస్తాను. మొట్టమొదటిగా ఈ వార్డుకి నేను ఒక అంగన్వాడీ కేంద్రాన్ని తీసుకొస్తాను. అలాగే బస్తీ దవాఖానాను కూడా ఇక్కడ నేను ఏర్పాటయ్యేలా చూస్తాను. ఎందుకంటే షాద్నగర్ పట్టణానికి వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ద్వారా నిధులు వస్తాయి. రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, ఇప్పుడు అమృత్ 2.0 ప్రతి ఇంటింటికి నల్ల నీళ్ళు అందించడమే లక్ష్యంగా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మనోహర్ లాల్ ఖట్టర్ గారు వారి ఆధ్వర్యంలోనే ఈ అమృత్ 2.0 భాగంగా మన ఈడ ఒక ఈశ్వర్ కాలనీలో కావచ్చు, ఈ సిఎస్కేలో కావచ్చు, ఈ ఆల్రెడీ నిర్మాణ దశలో ఉన్నాయి. కాబట్టి షాద్నగర్ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి, 25వ వార్డు ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తిగా తెలియజేస్తున్నా. ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ పాలన గతంలో చూసినాము. టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన మనం కల్లారా చూసినాము. కేవలం మాటల గారడీతో ఇప్పుడు ఆయన ఒక కేసీఆర్ అనే నాయకుడు 2 సంవత్సరాలుగా కనీసం అసెంబ్లీకి రాని పరిస్థితి. ఈ రేవంత్ రెడ్డి తెలంగాణను ఎంత అన్యాయం చేసిందో తెలుసు. 6 గ్యారంటీలనే బోల్తా మాటలు కొట్టించి ఇవాళ ప్రజలను బోల్తా కొట్టించారు. ఎందుకంటే 6 గ్యారంటీల్లో కేవలం ఏ గ్యారంటీ అండి? కేవలం ఫ్రీ బస్సు తప్ప మహాలక్ష్మి పథకాలేవి, పింఛన్లేవి, స్కూటీలేవి, ఏమంటారు కళ్యాణ్ లక్ష్మి లేవి, షాదీ ముబారక్ లేవి. ప్రజలు ఎవరు ప్రశ్నించలేరు అనుకుంటున్నారా? విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు లేవి, విద్యార్థులకు నోటిఫికేషన్ లేవి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పిండు. నేను చెప్తున్నానండి, ఇవాళ 2020 సంవత్సరంలో కరోనా లాంటి కష్టకాలంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ అందించి ఇవాళందరూ కూడా మన సంజీవనిగా మనం బతుకుండడానికి కారణమే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు గత 6 సంవత్సరాలుగా ఫ్రీ బియ్యం, ఉచిత రేషన్ ఇస్తుంది ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీరు ఏ ఏదైనా తీసుకోవచ్చు, ఒక శ్మశాన వాటికలు, వైకుంఠ ధామాలు, ఒక చెట్టు, దాని చుట్టూ ఉన్న ట్రీ గార్డ్ కావచ్చు, ఏదైనా కూడా ఇవాళ మనం పూర్తి అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే తెలంగాణలో జరిగింది. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నా, ప్రజలారా, 25వ వార్డు ప్రజలందరికీ నా ఒకటే విన్నపం, ఈ నెల 11వ తేదీన జరిగే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను.